బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో రోజు రోజుకు పెరుగుతున్న కాంగ్రెస్ గ్రాఫ్ ను తగ్గించేందుకు బీఆర్ఎస్ బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనంగా మారాయి. ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం మోటార్లకు మీటర్లు పెడుతోందని బీఆర్ఎస్ ఆరోపిస్తున్న తరుణంలో వారి మాటలు నిజమైనట్లుగా నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి. అయితే తెలంగాణలో ఎన్నికల వేళ ఆమె చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ కు లబ్ధి చేకూరేలా ఉన్నాయి. ఇదే అదునుగా చేసుకున్న బీఆర్ఎస్ మంత్రి హరీష్ రావు నిర్మలా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం ఒత్తిడి తెస్తుందని గతంలో చెప్పిన మాటలు నిజమేనని స్వయంగా కేంద్ర మంత్రి అంగీకరించిందని హరీష్ రావు తెలిపారు. అయితే ఏది ఎలా ఉన్నా తెలంగాణలో కాంగ్రెస్ తగ్గించేందుకు నిర్మలా వ్యాఖ్యలు హరీష్ రావు కౌంటర్ అంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో రోజు రోజుకు పెరుగుతున్న కాంగ్రెస్ గ్రాఫ్ ను తగ్గించేందుకు బీఆర్ఎస్ బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనంగా మారాయి. ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం మోటార్లకు మీటర్లు పెడుతోందని బీఆర్ఎస్ ఆరోపిస్తున్న తరుణంలో వారి మాటలు నిజమైనట్లుగా నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలకు అద్దం పడుతున్నాయి. అయితే తెలంగాణలో ఎన్నికల వేళ ఆమె చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ కు లబ్ధి చేకూర్చేలా ఉన్నాయి. ఇదే అదునుగా చేసుకున్న బీఆర్ఎస్ మంత్రి హరీష్ రావు నిర్మలా సీతారామన్ కు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం ఒత్తిడి తెస్తుందని గతంలో చెప్పిన మాటలు నిజమేనని స్వయంగా కేంద్ర మంత్రి అంగీకరించారని మంత్రి హరీష్ రావు తెలిపారు. అయితే ఏది ఎలా ఉన్నా తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గించేందుకు నిర్మలా వ్యాఖ్యలు అదేవిధంగా హరీష్ రావు కౌంటర్ అంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ విషయంపై కాంగ్రెస్ ఏ విధంగా స్పందిస్తుంది? రైట్ వరుణ్, చూస్తున్నాం కదా, తాను ఒకటి కలిస్తే దైవం ఒకటి తలిచిందన్న రీతిగా బీజేపీ పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు కూడా వ్యవసాయానికి మోటార్లకు మీటర్లు అనే అంశం ఇప్పుడు ఈ రాజకీయంలో ప్రధాన ఎజెండాగా కాబోతుంది అనుకోవచ్చు. ఎందుకంటే ముందు నుంచి కూడా బీఆర్ఎస్ చెబుతుంది, ఏదైతే బీజేపీ వ్యవసాయానికి మోటార్లు పెడుతుంది అని చెప్పి పదే మీటర్లు పెడుతుంది అని చెప్పి పదే చేస్తున్న ఆరోపణలు బీజేపీ నేతలు ఖండిస్తూ వచ్చారు. ఏదైతే ఈటల రాజేందర్ కావచ్చు, అదేవిధంగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ కావచ్చు, మరొకరు కావచ్చు, ఎక్కడ కూడా తమ నియోజకవర్గాలు ఎక్కడ కూడా వ్యవసాయాన్ని మోటార్లకు మీటర్లు ఎక్కడా పెట్టలేదు. ఇది కావాలని బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుంది అని చెప్పేసి పదే చెబుతూ వచ్చి ఈ వ్యవసాయ మోటార్లకు మీటర్లు అనే అంశాన్ని ఒక డైల్యూట్ చేసే పనిలో బీజేపీ నేతలు ఉంటే, దానికి ఇప్పుడు నిర్మలా సీతారామన్ ఏదైతే నిన్న వ్యాఖ్యలు చేసిందో ఆ వ్యాఖ్యలు ఇటు బీజేపీ శ్రేణుల్ని ముఖ్యంగా ప్రజా క్షేత్రంలో అయితే వాళ్ళ మీద నిప్పులు పోసినట్లే అయ్యిందనుకోవచ్చు. ఎందుకంటే ముందు బీజేపీ ఎక్కడైతే మేకప్ చేసుకుంటూ వస్తుందో దాన్ని ఇక్కడ నిర్మలా సీతారామన్ బ్రేక్ చేయడం జరిగింది. ఏదైతే నిన్న హైదరాబాద్లో జరిగిన రోడ్ షోలో నిర్మలా సీతారామన్ కీలకమైన వ్యాఖ్యలు, ఏదైతే వ్యవసాయ మోటార్లకు సంబంధించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే వ్యవసాయానికి సంబంధించి మోటార్లకు మీటర్లు పెట్టడం జరిగిందో ఆయా రాష్ట్రాలకు సంబంధించిన అప్పులు ఇస్తున్నాము, అప్పులు ఎక్కువగా ఇవ్వడం జరిగింది, ఎఫ్ఆర్బిఎంని పరిధి దాటి అప్పులు ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా విద్యుత్ సంస్కరణలో భాగంగా వ్యవసాయ మోటార్లకు మీటర్లు తప్పనిసరి. అలా చేసిన రాష్ట్ర ప్రభుత్వాలకు ఏదైతే రుణం ఉంటుందో ఆ రుణ పరిమితిని పెంచామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఆ రుణ పరిమితిలో భాగంగానే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే మోటార్లకు మీటర్లు పెట్టలేదో అందువల్ల పెట్టకపోవడం వల్ల దాదాపు 30,000 కోట్ల రూపాయల నష్టపోయింది, అప్పు రాకుండా పోయింది అని చెప్పి నిన్న నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు అనేవి చూసుకుంటే కనుక ఇది కావాలని ఈ వ్యాఖ్యలు చేశారా అనే ఒక అనుమానం కూడా రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మనం చూస్తున్నాం ముందు నుంచి కూడా వ్యవసాయానికి సంబంధించి మోటార్లకు మీటర్లు అనే అంశము ఇటు బీజేపీ బీఆర్ఎస్ల మధ్య గత కొంతకాలంగా ఇది మాటల యుద్ధం కొనసాగుతుంది. అయితే మధ్యలో దీనికి సంబంధించి కూడా డైల్యూట్ అయిపోయింది. కానీ ఈ ఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ ఎందుకు మళ్ళా సీతారామన్ ఈ విధంగా మాట్లాడారనే అంశం తెర మీదకి వచ్చింది. అయితే మరి గత కొద్ది కాలంగా చూసుకుంటే కనుక కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతూ వస్తుంది. ఈ కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతున్న నేపథ్యంలో ఇది బీఆర్ఎస్కి ఒక ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపుని ఇది ప్రశ్నించేదిగా ఉంది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు
కాంగ్రెస్ గ్రాఫ్ను తగ్గించేందుకే ఈ తరహా వ్యాఖ్యలు చేశారా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ మీద విమర్శలు చేయడం, ఆరోపణలు చేయడం బట్టి చూసుకుంటే కనుక ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీల మధ్య ఒక ఆరోపణల యుద్ధం కొనసాగుతుంది, విమర్శల పర్వం కొనసాగుతుంది. సో ఈ రెండింటి మీద ఇప్పుడు ప్రజలు లక్ష్యంగా పెట్టుకుని చూస్తారు కాబట్టి కాంగ్రెస్ గ్రాఫ్ని తగ్గుతుంది, తద్వారా కాంగ్రెస్ని ఓటర్లు కొద్దిగా దూరం పెట్టే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే మరి చూడాలి ఇది ఎట్లా ఉండబోతుంది అనేది. ఎందుకంటే ఇప్పుడు మనకు కొద్దిసేపటి క్రితమే హరీష్ రావు కూడా రియాక్ట్ కావడం జరిగింది. ఏదైతే కేంద్రం ఇచ్చే 25,000 కోట్ల కోసం తాము రైతులను ఆర్థికంగా దెబ్బతీసే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో చేయదు, తమ ప్రభుత్వం రైతు ప్రభుత్వము కాబట్టి ఈ విధంగా మేము కేవలం అప్పుల కోసం, రుణాల కోసము వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టబోమని చెప్పి కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే మనం చూస్తున్నాం కదా, నిర్మలా సీతారామన్ ఇచ్చిన ఏదైతే కౌంటర్ ఉందో దానికి కౌంటర్గా ఇప్పుడు హరీష్ రావు కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు జరగబోయే బీఆర్ఎస్ ప్రజా క్షేత్రంలో కూడా ఏ సభలు అవుతున్నాయో ప్రజా ఆశీర్వాద సభలు, అక్కడ కూడా కేసీఆర్ కూడా ఇదే తరహా కౌంటర్లు కేంద్రానికి బీజేపీకి ఇవ్వబోతున్నారు. అంటే ఇప్పుడు ఈ రెండు పార్టీల మీదనే ప్రజల దృష్టి మళ్ళాలి, రెండు పార్టీల మీదనే ఓటర్లు దృష్టి పెట్టాలి అనే ఒక ఏదైతే వ్యూహంగా ఇదంకా వ్యవహరిస్తున్నారా అనే ఒక అనుమానం కూడా కలుగుతుంది. చూడాలి మరి కాంగ్రెస్ పార్టీ కూడా దీని మీద ఏ విధంగా స్పందిస్తుందో. మొత్తానికి ఏదైతే నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. తద్వారా ఓటు లబ్ధి పొందేందుకు ఈ రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్కి వస్తున్న గ్రాఫ్ను తగ్గించే ప్రయత్నంలో భాగంగానే ఇదంతా జరుగుతుందా అనే ఒక అనుమానం కూడా కలుగుతుంది. వరుణ్ రైట్. అయితే శ్రీనివాస్, ఎప్పుడు కూడా మనం చూస్తూనే ఉన్నాం బీజేపీకి బీఆర్ఎస్ బీ టీము, బీఆర్ఎస్కి బీ టీము, బీజేపీ అని. సో నిర్మల చేసిన ఇప్పుడు మీటర్ల గురించి మాట్లాడి ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీకి పరోక్షంగా సపోర్ట్ చేశారనుకోవచ్చా? పరిస్థితి చూస్తే ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు కావచ్చు, కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు చెబుతున్నది ఇదే. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల దాంట్లో ప్రచారం చివరి దశకు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ గ్రాఫ్ అనూహ్యంగా పెరుగుతూ వస్తుంది. అదేవిధంగా ఓటర్లు బీఆర్ఎస్ని వ్యతిరేకిస్తున్నారు, అటు బీజేపీని కూడా వ్యతిరేకించే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ రెండు పార్టీలకు కూడా భవిష్యత్తులో కొద్దిగా ప్రమాదం ఉంది. అంటే వాళ్ళ ఏవైతే లక్ష్యాలు పెట్టుకున్నారో లక్ష్యాలను చేరుకోవడం కష్టంగా భావిస్తూ ఉంది అనే ఒక ఆలోచనతోనే నిర్మలా సీతారామన్ ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. తద్వారా ఈ రెండు పార్టీల మధ్య వారు జరుగుతుంది. తద్వారా ఇది బీఆర్ఎస్కి లబ్ధి చేకూరుతుంది లేదా బీజేపీకి లబ్ధి చేకూరుతుంది. ఏదైతే ప్రజా వ్యతిరేకత, ప్రభుత్వ వ్యతిరేక ఓటు అవుతుందో అది ఓటు ఇటు బీఆర్ఎస్ వైపు మళ్ళీ అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అదేవిధంగా ఏదైతే బీజేపీకి బీ టీమ్గా బీఆర్ఎస్ వ్యవహరిస్తుంది అన్నదానికి ఇవి అద్దం పడుతున్నాయని చెప్పేసి కూడా కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నారు. చూడాలి మరి దీన్ని ఎట్లా కాంగ్రెస్ తీసుకుంటుందో, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి ఇంకా ఏ విధంగా స్పందన వస్తుంది, బీజేపీ ఏ విధంగా మరింత కౌంటర్లు ఇస్తుందా లేకుంటే ఇక్కడికే మౌనంగా ఉంటుందా అనేది చూడాల్సిన అవసరం ఉంది. వరుణ్ రైట్ శ్రీనివాస్, అయితే మాటలు అనేవి చాలా పవర్ఫుల్. అయితే నిర్మల చేసిన ఈ మాటలు, ఈ వ్యాఖ్యలు అనేవి ఏ పార్టీల మీద ఏ ప్రభావం చూపుతుంది? ఎందుకంటే ఇవి అనేవి మూడింటికి సంబంధించిన మ్యాటర్ ఇది. సో ప్రధాన పార్టీలు అనే అటు కాంగ్రెస్కి, బీఆర్ఎస్కి, బీజేపీ మూడింటికి సంబంధించిన మ్యాటర్ కాబట్టి సో ఏ పార్టీ మీద ఎంత మేర ప్రభావం పడుతుంది ఈ వ్యాఖ్యలు? రైట్. ఎందుకంటే నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా ఉన్నారు, కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఒక ఆర్థిక మంత్రి హోదాలో తాను ఏది చెప్పినా కూడా చాలా కీలకమైన అంశాలని మాత్రమే ప్రస్తావిస్తుంటారు. ఎన్నికల సమయంలో ప్రధానంగా ఇలాంటి సమయంలో ఈ అంశాలు ప్రస్తావించడం అనేది ఒక చర్చకు దారితీస్తాయి. ఎందుకంటే ఏదైతే నిర్మలా సీతారామన్ కేంద్ర మంత్రిగా ఆర్థిక మంత్రి హోదాలో చేసిన వ్యాఖ్యలు కాబట్టి చాలా సీరియస్గానే తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆమె చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో, ఏవైతే రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే విద్యుత్ సంస్కరణలు చేపట్టడం లేదు, వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడం లేదు, తద్వారా రాష్ట్రానికి ఇవ్వాల్సిన అప్పును తగ్గిపోతుంది. ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వం ఏమడిగినప్పుడు కూడా తాము చేస్తూ వచ్చాము. కానీ విద్యుత్ సంస్కరణల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం వల్లనే రాష్ట్రానికి రావాల్సిన రుణం 30,000 కోట్లు రాకుండా పోయాయని చెప్పేసి వ్యాఖ్యానించింది. అంటే ఇది ఆర్థిక మంత్రిగా చేసిన వ్యాఖ్యలు చాలా కీలకమైనవి. తద్వారా అందుకోసమే బీఆర్ఎస్ కూడా చాలా సీరియస్గా తీసుకుంది. అందుకోసమే హరీష్ రావు మాట్లాడారు, సీఎం కూడా ఈరోజు ప్రజాశీర్వాద సభలో మాట్లాడబోతున్నారు దీనికి సంబంధించి. అంటే ఈ రెండు పార్టీలకు కూడా ఇది కీలకమైనప్పుడు కూడా ఈ రెండు పార్టీలు రాజకీయ లబ్ధి పొందేందుకే ఈ తరహా వ్యాఖ్యలు చేశారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే మరోవైపు చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నది ఖచ్చితంగా తమ గ్రాఫ్ పెరుగుతుంది కాబట్టి
ఏదైతే ఓటర్లను దృష్టి మళ్లించేందుకే ఈ విధంగా నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు చేసింది. తద్వారా బీఆర్ఎస్కి లబ్ధి చేకూర్చే ప్రయత్నం దీని వెనుక ఉంది అని చెప్పేసి కూడా పదే పదే చెబుతూ వస్తుంది. ఎందుకంటే గత కొంతకాలంగా బీజేపీలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, బీజేపీ తీసుకుంటున్న పరిణామాలు కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్కి సంబంధించి లిక్కర్ స్కామ్ కేసులో కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ మీద అవినీతి ఆరోపణలు చేస్తున్నప్పటికీ ఏ విధమైన కేసులు నమోదు చేయకపోవడం కావచ్చు, ఇవన్నీ కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒక అండర్స్టాండింగ్కి వచ్చే ఈ తరహా రాజకీయాలకు పాల్పడుతున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి. బహుశా ఇది ఏ పార్టీకి ఎఫెక్ట్ ఇస్తుందని ఓటర్ల మనోగతం మీద డిపెండ్ అయి ఉంటుంది. వరుణ్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది అప్డేట్స్.